తక్కువ ఖర్చులో తీశారనే సెటర్ కన్నా ఈ మూవీని చాలా క్రియేటివ్గా తీశారనడం బెటర్. అహం రిబూట్ టైటిల్లానే సినిమా వెరైటీగా ఉండింది. వాల్కనిక్ ఎరప్షన్స్ లాగా సుమంత్ అప్పుడప్పుడు లీడ్ యాక్టర్గా చేసే ఎక్స్పెరిమెంటల్ మూవీస్లో ఇది లేటెస్ట్. మూవీ స్టోరీ ఏంటంటే, నిలయ్ ఒక రేడియో జాకీ, బాధ ఎక్కువైనప్పుడల్లా సూసైడ్ ఆలోచనలు వచ్చే వ్యక్తి. అంటే మనలాగే. గతంలో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేసిన తను ఆ డెత్ గురించి బాధపడుతూ జీవిస్తుంటాడు. ఒకరోజు తన రేడియో స్టేషన్కి ఒక అమ్మాయి నుంచి కిడ్నాప్ కాల్ వస్తుంది. మొదట్లో ప్రాంక్ అనుకున్నా ఆ తర్వాత పోలీసుల ఇంటరప్షన్ ద్వారా అది సీరియస్ అని తెలుస్తుంది. మరి ఆ కాల్ పేరెంట్స్కి కాకుండా రేడియో స్టేషన్కి ఎందుకు చేసింది? ఆర్జే నిలయ్ పోలీసులతో కలిసి ఆ అమ్మాయిని ఎలా రెస్క్యూ చేశాడు? ఆ కిడ్నాప్కి తను చేసిన యాక్సిడెంట్కి సంబంధం ఏంటి అనే డీటెయిల్స్ మూవీలోనే చూడండి. క్రాఫ్ట్స్ పరంగా చూసుకుంటే ఇలాంటి ఒక క్రియేటివ్ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా కనిపించింది. ఒక ప్రొటగనిస్ట్ తప్ప అసలు స్టోరీలోని మిగతా ఏ క్యారెక్టర్స్ స్క్రీన్ పైన కనపడకుండా ఆడియన్స్ని థ్రిల్ చేయడం మామూలు విషయం కాదు. అలాంటి ఒక ఫీట్ని సక్సెస్ఫుల్గా సాధించిన వారిలో ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ సాగర్ అట్లూరి కూడా యాడ్ అవుతారు. అసలు తెలుగులో ఇలాంటి ఒక సినిమా సాధ్యమా అని అనుకున్నా, కానీ మూవీ ఇంట్రోలో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆర్జీవి అనే ఫోటో చూశాక పాసిబులే అని నమ్మా. ఆర్జే భార్గవి డబ్బింగ్ అయితే సూపర్. ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరిచ్చారో కానీ బాగా సెట్ అయింది. స్పెషల్గా చెప్పాలంటే సుమంత్ ఆర్టిస్ట్గా సినిమాని ఒక్కడే ఎత్తుకోవడం తనకున్న యాక్టింగ్ ఎక్స్పీరియన్స్తో వచ్చిన కాన్ఫిడెన్స్ని చూపెడుతోంది. జస్ట్ కంటెంట్ పైనే ఫోకస్ చేసి తీసిన ఈ మూవీ 1.5 hours ఉంటుంది. స్టోరీ తప్ప ఇంకా ఏ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లేదు. ఓవరాల్గా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నా మంచి మస్ట్ వాచ్ థ్రిల్లరే. నా బీటెక్ బ్రెయిన్కి కూడా కొన్ని లాజిక్స్ అందలేదు. బహుశా పిహెచ్డీ అయ్యాక చూడాలేమో. అదేంటంటే హీరో ఆ అమ్మాయి కిడ్నాప్డ్ డిస్టెన్స్ని కనిపెట్టే క్యాల్కులేషన్స్. సైన్స్ అండ్ మ్యాథ్స్ పై కొంచెం పట్టు నమ్మకం ఉన్నా నాకే అర్థం కాలేదు. తెలుగు నేర్చుకున్న బిహారీ బాబాయ్ చూస్తే ఏమైపోతాడు. జస్ట్ జోకింగ్. ఇంకా లాస్ట్లో ఎండ్ కార్డ్ టైటిల్స్తో వచ్చే సాంగ్ నేను వేరే సినిమాలోదేమో అనుకున్నా. అంత సంబంధం లేకుండా ఉండింది. ఆహాలో అవైలబుల్గా ఉన్న ఈ థ్రిల్లర్కి ఐఎండిబి రేటింగ్ 6.6 టు డేట్. నా రేటింగ్ 8. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడొచ్చు, ఫుల్ ఫ్యామిలీతో. డియర్ వెరైటీ కాన్సెప్ట్ థ్రిల్లర్ లవర్స్, డోంట్ మిస్ ఇట్. చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా అండ్ యూ. మీకు ఏ థ్రిల్లర్ చూసినప్పుడు దాని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనిపించింది? మై చాయిస్ ఈజ్ ఇన్ ద కామెంట్స్. I know you're waiting till the morning comes my back. I just wanna be alone to feel free tonight.